హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో నిన్న వీడియో అయితే పెట్టలేదు. సో దేనికేనంటే నిన్న చేపల పట్టుబడి అయితే ఉంది మంది. దాని మూలంగా బిజీలో ఉన్నాను. నిన్న పొద్దున్న నుంచి 2 రోజుల నుండి ఫుల్ బిజీగా ఉందండి. నిన్న చెరువులో మొన్నేమో తూడు కోసాం. ఆ తూడు కోసి చెత్త ఒక ఆయన తగ్గడం అయితే జరిగింది. ఒక నిమిషం ట్రిక్ ఖజానా బాతులండి ఇవి మరి. సో వీడియో చేస్తున్నాక ఈ వీటిలో వాటిని అల్లేస్తున్నాయి. అడిపా ఖజానా బాతులు చూడండి ఎలా ఉన్నాయో. లోపలికి. సో మా ఇంటి ఎదురుగా చెరువు ఉంది కాబట్టి దానికి ఒక 2 ఖజానా బాతులు మేపుతున్నాను. అలాగే ఇక్కడ చూడండి మామూలు బాతులు 3 ఉంటాయి. అయ్యో మామూలు బాతులు 3 ఉన్నాయి చూసారా. ఈ చెరువులో తిరుగుతూ ఉంటాయి అట్ట అన్నంగా. అందుకే అయితే అన్నీ చూసారు. చూడండి లోపలికి వెళ్ళిపోతుంది ఖజానా బాతులు. సో ఈ ఖజానా బాతులు 2 ఒకటి ఆడది ఒకటి మొగది. ఆల్రెడీ పిల్లలను కూడా చేసింది. సో అదంతా సపరేట్, మన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో నిన్న మొన్న అయితే చేపల చెరువు కాబట్టి బిజీ అయితే ఉండడం జరిగింది. అందుకే నేను వీడియో కూడా చేయలేదు. నేను చేపల పట్టుబడి అయితే ఉంది. ఆ వీడియో కొన్ని క్లిప్స్ తీశాను, అవి ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి పెడతా. సో ఇంకో విషయం ఏంటంటే తూడు కోసి మేము చెరువు చుట్టూ తూడు చెత్త అయితే కోయడమే జరిగింది. ఆ వీడియో కూడా పెట్టాను చెప్పింది. అసలు ఆ తూడు తింటుందా చేపల? కొన్ని ఛానల్స్లో కానీ ఎవరో కొంతమంది చెప్పారు, అన్న చేపల చెరువులో చెత్త ఉన్నా సరే గట్టి చేప తింటుంది. ఓకే వెళ్ళని గుడ్, కొంతవరకు గట్టి చేప తిందండి నా దాంట్లో. మేము మేత వేస్తున్నాం, ఫీడ్ అనేది పిల్లెట్ వేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, పిల్లెట్టు కోళ్ళెరువు ఇవి అయితే వేయడమే జరుగుతుంది. మీ అందరూ చూశారు కూడా, అవి ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. పిల్లెట్ వేస్తున్నాం. తెల్ల చేప ఉంది, గడ్డి చేప ఉంది, పంగాస్ ఉంది. పెద్ద చెరువు అది. సో పంగాస్ అయితే తూడు చెత్త అలాంటిది ఏమి తిందో, మేత ఒకటే తింటుంది. తెల్ల చేప కూడా కొంతమంది చెబుతాం ఏంటంటే తూడు తింటుంది, తూడు కంపల్సరీ తింటుంది అని అయితే చెప్పడమే జరిగింది నాకు కొంతమంది. మరి అలాంటప్పుడు నా చెరువులో తూడు ఎందుకు తినలేదు? మేము మేత వేస్తున్నాం, దాని వల్ల తినలేదు. తూడు అనేది తెల్ల చేప తినదు, ఇది క్లియర్. దానికి బాగా ఆకలేసి ఇకలేసి తూడు తినదు. అందులో ఉండే పురుగులు, చిన్న చిన్న పురుగులు అలాంటివి అయితే తింటుంది. కానీ చెరువులో ఉండేవి తూడైతే తిందండి అసలు. అందులో నిజమైతే లేదు. ఒక ఆయన అయితే కూడా చెప్పాడు వీడియో చేయను అని. తూడు తిందో చెత్త తిందో కోసుకోవాల్సిందే. తూడు చెత్త చెరువు చుట్టూ గడ్డి లోపలికి పెరిగిపోతే చెరువులో డివో కంప్లైంట్ వస్తుంది. డివో కంప్లైంట్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఈ వేసవి కాలం అనుకోండి, తూడు ఉన్నా సరే ఏం కాదు, చేప ఎండకి నీళ్లు తట్టుకోవడానికి చల్లదనం కోసం తిరిగేందుకు వస్తుంది. సమ్మర్ టైం అయితే. సో ఇప్పుడున్న